హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ ఒక మంచి స్నాక్ ఐటమ్ అనుకోండి, లేకపోతే బ్రేక్ఫాస్ట్ అనుకోండి, డిన్నర్ అనుకోండి, మీరు ఏమనుకున్నా సరే ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. ఇది మీ అందరికీ తెలుసు, సర్వపిండి అండి. సర్వపిండి తపేలా చెక్క అంటారు కదా, అదన్నమాట. మంచి హెల్తీగా చేస్తున్నాను, ఎందుకంటే నేను శనగపప్పు నా ఇది యాక్చువల్గా అనుకోకుండా చేస్తున్న రెసిపీ అన్నమాట. నేనేం చేస్తానంటే రోజు బాదము ఇలాంటివి, గుమ్మడి గింజలు, తర్వాత శనగలు, పెసలు అలా నానబెట్టుకుని ఒక్కోసారి ఒక్కోటి తింటూ ఉంటానండి. అయితే సరే అనుకోకుండా సర్వపిండి తినాలనిపించింది. సరే, ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ, కాకపోతే శనగపప్పు నానబెట్టుకోలేదు, అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నాను కదా. సరే, ఎలాగో శనగలు ఉన్నాయి కదా మన దగ్గర నానబెట్టినవని చెప్పి వేసేసి చేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశానన్నమాట. సరే, హెల్తీ రెసిపీ కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లోకి అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర తీసుకున్నాను. అలాగే కొన్ని ధనియాలు మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి దంచుకుందామని అమందస్తాలో వేసుకున్నాను. 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకున్నాను. చూసారు కదా, శనగలు మొలకలు వస్తున్నాయన్నమాట. కొంచెం ఇది కోర్సుగా, ఇది కూడా బాగా మెత్తగా చేసేసుకోకూడదు. అంటే చెప్పాను కదండి, ఇది రీప్లేస్మెంట్ ఆఫ్ శనగపప్పు, ఈ శనగలు వేసేది టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి ఏంటంటే అనుకున్నాను అనమాట. 1 కప్పు వరిపిండి తీసుకున్నాను. అందులో ఈ మిక్సీ పట్టేసుకున్న శనగల ఇది, తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము, జీలకర్ర మిశ్రమం, తర్వాత నువ్వులు, కోర్సుగా చేసుకున్న ధనియాలు, తర్వాత ఉప్పు, నేను ఇందులో కరివేపాకు కూడా వేసానండి. ఉల్లిపాయలు, టేస్ట్కి తగ్గట్టుగా ఉల్లిపాయలు కూడా వేసుకుని, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని కరివేపాకు వేసాను. అది తీయడం మర్చిపోయాను, చూపించడం మర్చిపోయాను. అన్నీ వేసేసుకొని చక్కగా సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. నేను ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకున్నాను అనమాట. తినడానికి ఇంట్లో ఏం లేవు అని చెప్పి టిఫిన్ లాగా అయిపోతుంది, డిన్నర్ లాగా అయిపోతుంది, అటు స్నాక్ లాగా అయిపోతుంది కదా అని 7కి చేసుకున్నాను నేను. చాలా టేస్టీగా ఉందండి. నేను ఫస్ట్ టైం అనమాట ఈ శనగలు, నానబెట్టిన శనగలు వేసి చేయడం అనేది. పల్లీలు కూడా వేసుకోవచ్చు, వేయించిన ఉంటే నిన్ననే తినేసామండి. బెల్లం పెట్టుకుని అందరం తల కాసిని తినేసాము. అవి కూడా ఉంటాయి ఎప్పుడూను. సో ఏంటంటే వేయించిన ఉంటే ఇంకా సాధారణంగా మా వారు అటు వచ్చి ఇటు వచ్చి వేయించిన పల్లీలు ఉంటే నేను తింటాను, మా వారు కూడా తింటారు. అప్పుడు 2 గింజలు, అప్పుడు 2 గింజలు కాసిన తింటూ ఉంటాము. సో అయిపోయాయి అన్నమాట. ఉన్నాయనుకున్నాను, మా వారు తినేసినట్టున్నారు. సరే, ఇంకా చూస్తే పల్లీలు లేవు. సరే, నువ్వులు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు, జీలకర్రను చూసారు కదా, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు కూడా వేసాను, ఉల్లిపాయలు కూడా వేసాను. చక్కగా కలిపేసేసుకొని చపాతీ పిండిలాగా ఇలా పెనం మీద ఒకటి ఒత్తుకున్నాను, అలాగే మూకుట్లో ఒకటి ఒత్తుకున్నాను అండి. చాలా 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 రుచిగా ఉందండి. అసలు ఫర్ ద ఫస్ట్ టైం చెప్పాను కదా నేను శనగలతో చేస్తున్నానని. అసలు శనగలకి పొట్టు ఉండడం మూలంగా అనుకుంటా మామూలుగా ఉండే క్రిస్పీనెస్ కన్నా కూడా ఇంకా చాలా క్రిస్పీగా ఉంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి, ఎందుకంటే కొంచెం కోర్సుగా మిక్సీ పట్టాను కదా. శనగలు యొక్క శనగపప్పు యొక్క
నలిగిన శనగపప్పు యొక్క టేస్ట్ దాంట్లో అద్భుతంగా తెలిసింది. చూసారా, నేను ఒక్కటే సైడ్ కాల్చుకున్నానండి, సరిపోతుంది, ఇంక అంతకన్నా అక్కర్లేదు. మూకుట్లు ఇదైతే అంటే ఈవెన్గా ఉంటుంది కాబట్టి పెనం మీద మొత్తం చుట్టూరా సమానంగా కాలుతుందండి. మూకుడు అలా కాదు, మధ్యలో మాత్రమే గుంటలాగా ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం మార్చుకుని కాల్చుకోవాలి. పెనం మీద వేసింది మాత్రం ఈవెన్గా కాలుతుంది చక్కగా మూత పెట్టేస్తే. అందుకోసం మూకుట్లో అది మాత్రమే రెండో వైపు తిప్పి కాల్చాల్సి వచ్చింది, కొంచెం వంచలంబట. సాధారణంగా అయితే మా ఇళ్ళల్లో ఉండవు, కానీ సాధారణంగా సర్వపిండికి సెపరేట్ గిన్నెలు ఉంటాయి. ఇది తెలంగాణ రెసిపీ, మీకు తెలుసు కదా. అయితే కాకపోతే నేను చిన్నప్పటి నుంచి నిజామాబాద్లో పెరిగాను కాబట్టి నాకు తెలుసు దీని టేస్ట్. చూసారా, చక్కగా కరకరలాడుతూ నువ్వులు కనపడుతున్నాయి, చూసారా ఎంత బాగున్నాయో. నువ్వులు, ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆ శనగలు రుబ్బిన పేస్టు అసలు నిజంగా అద్భుతంగా ఉందండి. నిజంగా అంత టేస్టీగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా చెప్పడం కాదు, అమృతంలా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఉన్న వాటితోటే చేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆల్రెడీ ఇదివరకు నేను చేసాను సర్వపిండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది నొక్కారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. దయచేసి లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.